శాంతి మొదట 3, 4 రోజుల్లా కాక అన్నగారిలోని ఒక విధమైన ఉత్సాహాన్ని కనిపెట్టి ఆశ్చర్యపోయింది. శ్రీరామ్ కాటి కాపరిని కలుసుకుని ప్రతి రాత్రి ప్రీతం అక్కడికి వస్తున్నాడన్న విషయాన్ని నిర్ధారించుకునొచ్చాడు. లలితమ్మ నిజంగా ప్రీతముని ఏ దెయ్యమో భూతమో ఆవహించిందన్న విషయాన్ని నిర్ధారించింది. భూత వైద్యుణ్ణి పిలిపిద్దాం అంది. శారదమ్మకి అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అన్నట్టుగా ఉంది. అందుకు అడ్డు తగిలింది శాంతొక్కతే. అన్నగారిని ఒప్పించి డాక్టర్కి చూపించాలనుకుంటోందామె. అది ఆరాధనతో మాట్లాడి. ఆరాధన పట్ల అత్యంత గౌరవాభిమానాలు కలిగిన అన్నయ్య ఆమె మాట వింటాడన్న నమ్మకం శాంతికుంది. బిజినెస్ని ప్రాణంగా భావించే అతడా విషయమే ఎత్తకపోవడం, తను గుర్తు చేసినా అయిష్టంగా చూడడంతో నిజంగా ప్రీతం ఏదో మానసిక రుగ్మతకి లోనయ్యాడన్న నిర్ణయానికొచ్చింది శాంతి. శ్రీరామ్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. ప్రియతం గదిలో అతడి చేతిలో ఓ డైరీ లాంటిదాన్ని శాంతి చూసినా మొదట్లో దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. వెంటనే దాన్ని చూసుంటే విషయం కొంతైనా అర్థం చేసుకోగలిగి ఉండేదామె. నీకే కాదు, నాకు అంతగా నమ్మకం లేదమ్మా శాంతి, ఈ దెయ్యాలు భూతాల పట్ల. వాళ్ళ అనుమానాన్ని తీర్చుకొని మా ఊరి పక్క ఊళ్ళో బైరాగున్నాడు, గొప్ప మాంత్రికుడు అంటారు. అతన్ని పిలిపించి చూద్దాం అన్నాడు హరిశ్చంద్రరావు. నాకు అంతగా నమ్మకం లేదు అన్న ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది. అంతో ఇంతో నమ్ముతున్నాడు. శాంతి మనసులోనే నవ్వుకుంది. పరిస్థితులు మనిషి నమ్మకాలనే దెబ్బతీస్తాయి ఒక్కోసారి. అందులో చాదస్తాలు రక్తంలో మాంసంలో నరాన జీర్ణించుకున్న సనాతన భారతీయులం కదా మరి. ఆరాధన హైదరాబాద్ వచ్చేశాక తండ్రి అదోలా ఉండడం గమనించింది. సాధారణంగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండడం ఆయన అలవాటు. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసి రిటైర్ అయ్యాడు. కొన్ని వ్యాపారాలు చేసి కూడా బాగా ఆర్జించాడు. తన స్వభావం కూతురికి రాలేదని, అంతా తల్లి పోలికని చెబుతూ ఉంటాడు ఫ్రెండ్స్తో. ఆరాధన మితభాషి. ఆమెకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఏకాంతాన్ని ఇష్టపడుతుంది. అయితే తండ్రితో ఆమె అనుబంధం చాలా గొప్పది. 10 ఏళ్ల వయసులో తల్లిపోయిన లోటు తెలియకుండా అరచేతిలో పెట్టుకున్నట్టు తల్లి కూడా తానే అయ్యాడామెకి ఆయన. ఆమె 16 ఏళ్లకే ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి కూడా తండ్రే కారణం. ఆ వయసుకే ప్రపంచం పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడేలా తయారు చేశాడు ఆయన కూతుర్ని. తండ్రి కూతుళ్ల మధ్య అరమరికలుండవు. అయితే రామ్మోహన్ రావు గారిలో ఒక చింత లేకపోలేదు. తన కూతురి వ్యక్తిత్వానికి సరిపడే వ్యక్తితో ఆమె జీవితాన్ని కలపడం అన్నది ఓ సమస్య అయింది. స్వదేశంలో గాని విదేశంలో గాని ఏ పురుషుడు ఆరాధనని ఆకర్షించలేదు. తన కూతురులో ఫ్రిజిడిటీ ఉందేమోనని ఆయన అనుమానించి బెంగపడకపోలేదు. అయితే ప్రియతంతో పరిచయమయ్యాక ఆరాధనలో వచ్చిన పైకి కనబడని మార్పుని ఆయన పసిగట్టగలిగినప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఆరాధన బయటపడలేదు. ప్రీతం కూడా తన కూతుర్ని బాగా ఇష్టపడుతున్నాడని, గౌరవం పెంచుకున్నాడని తెలిసినప్పుడు నిజంగా ఆయన చాలా ఆనందించాడు. ప్రీతం వ్యక్తిత్వం ఆయనకు నచ్చింది. ఆరాధనకి అన్ని విధాలా తగిన అర్హతలున్న ఒకే ఒక్క వ్యక్తి ప్రియతమేనేమో అని కూడా అనిపించింది ఆయనకి. రామ్మోహన్ రావు గారు ప్రియతం ఆస్తిపాస్తుల్ని లెక్కలోకి తీసుకోలేదు. ఆ విషయంలో అతడు తమకంటే ఎంతో గొప్పవాడని పొంగిపోలేదు. కేవలం అతడి వ్యక్తిత్వాన్ని, తన కూతురి పట్ల అతడు కనబరుస్తోన్న అభిమానాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఆనందపడ్డాడు. ప్రియతం ఆరాధనని తన జీవితంలోకి ఆహ్వానించదలుచుకున్న విషయం ఆయనతో చెప్పినా ఆయన్నే కూతురి అభిప్రాయం అడగమని చెప్పలేదు. విషయం ఆయనతోని ఆరాధనతో మాట్లాడతాను అన్నాడు. అతడి తెలివికి ఆయన ఆశ్చర్యపోయి నీ ఇష్టం అని ఊరుకున్నాడే గాని తానుగా కూతురుతో ప్రస్తావించలేదు. ప్రియతం తన మనసుని ఆరాధనకి తెలియజేశాక ఆమె తండ్రికి తనే ఆ విషయం చెప్పింది. ఆయన ఆ విషయాన్ని అప్పుడే వింటున్నట్టుగా మొహం పెట్టిన తెలివైన ఆరాధన ఈ విషయం ఆయనకి ముందుగానే తెలుసునని గ్రహించింది. అంతేకాదు, ప్రియతం తనని తండ్రి ద్వారా అడిగించకుండా నేరుగా తననే అడగడం ఆమెకు నచ్చింది. అతడి కోసం ఎన్నో పెద్ద కుటుంబాలకి చెందిన గర్ల్స్ క్యూలో నిలబడ్డట్టు ఎదురు చూస్తున్నారని ఆమెకు తెలుసు. అదీగాక అతడు ఒకప్పటి భగ్న ప్రేమికుడు అని కూడా వినుందామె. అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అతడు సాదాసీదాగా కాకపోయినా తన మనసుని నిర్మోహమాటంగా సిన్సియర్గా బయటపెట్టడం ఆమెకు నచ్చింది. అతడు అంత క్రితమే తనని ఆకర్షించి తనలో సంచలనం రేపిన
అతడు తనే ఇలా అడగకపోయుంటే ఆమె ఎప్పటికీ బయటపడేది అవునో కాదో ఆమెకే తెలీదు. రామ్మోహన్ రావు గారు అడిగారు. ఏం చెప్పావమ్మా అతడికి? ఆరాధన కాసేపు మాట్లాడలేదు. తర్వాత టైం కావాలన్నానా అంది. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపులో అతన్ని గురించి మనకి తెలియందేముంది అన్న భావం ఉంది. ఆమె నవ్వి, అతడు మనకు తెలిసింది 7-8 నెలలుగానేగా. పైకి కనిపించేదంతా నిజం కావాలనే ఉంది. మనిషిలో ఇంకో మనిషి ఉంటాడంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే గాని ఆ మనిషిలోని మనిషి మన మామూలు కళ్ళకి కనిపించడు అంది. ఇక ఈ విషయాన్ని గురించి ఆమె ఏం మాట్లాడలేదు. కూతురి ముందు చూపుకి, లోతైన ఆలోచనకి ఆయన ఆశ్చర్యపోయాడు. మరో 4 నెలల తర్వాత ప్రియతంకి తన సమ్మతిని తెలియజేసింది ఆరాధన. ఈ 4 నెలల్లో ప్రియతం 6 సార్లు రామ్మోహన్ రావు గారింటికి డిన్నర్కొచ్చాడు. ఆరాధన ఒక్కసారి మాత్రం వాళ్ళింటికి వెళ్ళింది. అది అతడి బలవంతం మీద. ఇద్దరూ కలిసి ఓ 4-5 సార్లు హోటళ్లలో డిన్నర్ తీసుకున్నారు. ఓ 2 సార్లు సినిమాకి, ఒకసారి రవీంద్ర భారతిలో డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్లారు. ఇదంతా ప్రియతంని దగ్గరుండి పరిశీలించడానికే అని ఒక్క రామ్మోహన్ రావు గారికే తెలుసు. ప్రియతం తల్లికి, చెల్లికి కూడా ఆరాధన బాగా నచ్చింది. వాళ్ళు రాకపోకలు ప్రారంభించారు. వాళ్ళు ఆరాధనకు నచ్చారు. ఈ ఏడాది చివర్లో ఓ 4 నెలల పాటు హాంకాంగ్కి బిజినెస్ టూర్ వెళ్లాల్సింది ప్రీతం. దాని మూలంగా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఈలోగా ఆరాధనకి తెలిసిన వాళ్లలో, ప్రీతం ఫ్రెండ్స్లో ఈ విషయం బాగా పాకిపోయింది. పెద్దవాళ్ల ముచ్చట కాదనలేక నిశ్చితార్థానికి ఒప్పుకుంది ఆరాధన. సింపుల్గా ఆరాధన ఇంట్లో ప్రదానం జరిగింది. ఉంగరాలు, పూలదండలు మార్చుకున్నాక చిన్న టీ పార్టీ ఇచ్చారు. ఇంకేముంది, సగం భార్యాభర్తలైపోయారు. హనీమూన్కి వెళ్ళినా అభ్యంతర పెట్టేవాళ్ళెవరూ లేరు మిమ్మల్ని అంటూ నైరూప్య లాంటి ఫ్రెండ్స్ ఆట పట్టించినప్పుడు, అతడి ఫ్రెండ్స్ హాస్యోక్తులు విసిరినప్పుడు సిగ్గన్నది ఎరుగని ఆరాధన ప్రియతం కళ్ళల్లోని కొంటెదనానికి, పెదవుల మీద అల్లరి నవ్వుకి సిగ్గుపడింది. ఆ తర్వాతైనా తన పట్ల అతడికి ఎంత ఆరాధన, అభిమానం ఉన్నా, ఇద్దరి మధ్య ఏకాంతం దొరికినా అతడు తొందరపడకపోవడంతో అతడి పట్ల ఆమెలో గౌరవం పెరిగింది. ప్రియతంతో అభ్యంతరం లేకుండా సినిమాలకి, షికార్లకి వెళ్లడం ప్రారంభించింది. ఓ వారం రోజుల పాటు అతడు కనిపించకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించేదామెకి. ప్రియతం తనని చాలా బలంగా ఆకర్షిస్తున్నాడని ఆరాధన గ్రహించింది. గవర్నమెంట్ జాబ్ మానేసి ప్రాక్టీస్ పెట్టుకుందామా అన్న ఆలోచనలో ఉన్న ఆమె, ప్రీతం తన జీవితంలోకి ప్రవేశించాక ఆ ఉద్దేశం మానుకుంది. వృత్తి, బాధ్యతలు పెంచుకుంటూ పోతే గృహిణిగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అనుమానంతో ఆ ఆలోచనని వదిలిపెట్టింది. కూతురి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందబోతుందని రామ్మోహన్ రావు గారు ఆనందంతో, తనంత అదృష్టవంతుడు లేడని పొంగిపోతున్న తరుణంలో వచ్చి తాకింది ఆయన్ని ఆశానిపాతం లాంటి ఆ వార్త. తండ్రి అలా ఎందుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అందుకే రాగానే ప్రీతం ఊళ్ళో ఉన్నాడా అని అడగలేకపోయింది. ఆయన ఢిల్లీ విషయాలు అడుగుతూ, ఇక్కడ విషయాలు చెబుతూ ఏదో మాట్లాడుతున్నా మనిషిలోని మార్పుని సూక్ష్మగ్రాహి అయిన ఆరాధన పసిగట్టింది. రాత్రి డిన్నర్ తీసుకుంటున్నప్పుడు యథాలాపంగా అడిగినట్టు, ప్రీతం ఊళ్ళో ఉన్నాడా నాన్న అడిగింది. ఆయన మనసులోనే ఉలికిపడి పైకి ఆ అన్నాడు పొడిగా. కూతురు ఇలా అడుగుతుందని ఆయనకి తెలుసు. ఆ సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలో, తట్టుకోవాలో తలపండిన ఆ న్యాయవాదికి తెలియకపోయింది. మాట మార్చి ఏదేదో మాట్లాడసాగాడు. ఆరాధన గమనించిందది. నిమిషమాగి అడిగింది మళ్ళీ. ఫోన్ నెంబర్ తెలియజేసినా అతడు మాట్లాడలేదు. బాగా బిజీగా ఉన్నాడా ఏంటి? నీతో మాట్లాడా ఈ మధ్య? ఆ అన్నాడాయన మళ్ళీ. క్షణమాగి భోంచేయమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. దీంతో ఆరాధనకి ఆయన ఎందుకో బాధపడుతున్నాడని, చెప్పలేకపోతున్నాడని అర్థమైంది. ఆయన సరిగ్గా భోంచేయలేకపోతున్నాడు. బలవంతంగా మింగుతున్నాడు. తను ఊరెళ్ళక ముందు పేపర్లో చదివిన వింత వార్త గుర్తొచ్చి ఆందోళనగా, ప్రీతం ఆరోగ్యం బాగుందా డాడీ అని అడిగింది. తలెత్తి కూతురు వైపు చూశాడు రామ్మోహన్ రావు. ఆమె కళ్ళల్లో ఆందోళన, అనుమానం. ఆయన విషాదంగా నవ్వి, అతడికేమమ్మా, నిక్షేపంలో ఉన్నాడు అన్నాడు. దీంతో పూర్తిగా తండ్రి మొహంలోని ఆందోళన, దిగులు వెనుక ఏదైనా బలమైన కారణం ఉండుంటుందనే నమ్మకానికొచ్చిన ఆమె చివరగా, అతడెప్పుడు మాట్లాడాడు మీతో అడిగింది. ఈ ఉదయం ఫోన్లో. ఆయన ఇంకేమీ చెప్పలేదు. ఆరాధన మాట్లాడలేదు.
ఆమెకి అన్నం చేదుగా అనిపించింది. అయినా తండ్రి ముందు బయటపడడం ఇష్టం లేక చకచకా ముగించింది. రామ్మోహన్ రావు లేచి వెళుతూ, నా రూంలోకోసారి రా తల్లి అన్నాడు. ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరే నిలబడి విషయం ఏమై ఉంటుందా అని ఊహించడానికి ప్రయత్నించింది. ఉహుం, సాధ్యం కాలేదు. ఏమని ఊహించగలదు ఊహకందని విషయాన్ని? తండ్రి గదిలోకి వెళ్ళింది. బెడ్ మీద వాలి దిండ్లకి ఆనుకుని కళ్ళు మూసుకుని పడుకున్న ఆయన అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచి, ఇలా వచ్చి కూర్చో తల్లి అన్నాడు తన పక్కన చోటు చూపిస్తూ. సాధారణంగా తల్లి అమ్మ అని తప్ప ఎప్పుడో గాని పేరు పెట్టి పిలవడాయన కూతుర్ని. ఎప్పుడైనా బేబీ అని కూడా అంటాడు. ఆరాధన కూర్చున్న తర్వాత నిమిషం దాకా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో, ఆ విషయం కూతురుతో ఎలా చెప్పాలో తెలియనట్టుండిపోయిన ఆయన చివరికి గుండె దిటవపరుచుకుని కాస్త లేచి కూర్చుని, ఉదయం ఫోన్ చేసినప్పుడు ప్రీతం ఒక విషయం చెప్పాడమ్మా. ఫోన్ నేనే చేశాను. ఏం చెప్పండి నాన్న? ఎంత దాచుకున్నా దాగని ఆతృత ఆమె కంఠంలో. ఆయన కూతురి మొహంలోకి చూడకుండానే నేలచూపులు చూస్తూ, మీ పెళ్లి జరగదని, పరిస్థితులు మారాయని అన్నాడు. చెప్పేసి కళ్ళు మూసుకున్నాడాయన. ఆరాధన త్రుళ్ళిపడిందా మాట విని అన్నదానికి నిదర్శనం బెడ్ మీద చిరు కదలిక. 5 నిమిషాలు చాలా దుర్భరంగా గడిచాయి. ఈ మాట చెప్పడానికి ఆయన శక్తి చాలా కూడదీసుకోవాల్సి వచ్చింది. ఇది కూతురికి అంత పెద్ద షాకో ఆయనకి తెలుసు. 5 నిమిషాల తర్వాత ఆయన కళ్ళు విప్పి చూసేసరికి ఆరాధన మొహంలో ఏ భావమూ లేకుండా కనిపించింది. తనలోని సంచలనాన్ని అతి ప్రయత్నం మీద అదింపెడుతోందని అర్థం చేసుకున్న ఆయన మనసు బాధగా మూలిగింది. అప్పుడు మాట్లాడింది ఆరాధన. కారణం ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు తల్లి. కొన్ని పరిస్థితుల మూలంగా అని క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు విషాదంగా అన్నాడాయన. మొదట ఆరాధన ఈ మాటలు నమ్మలేకపోయింది. కానీ చెప్పింది తన తండ్రి. ఇది ఆమెకు చిన్న షాకేం కాదు. ఇదేదో ప్రీతం వేసిన ప్రాక్టికల్ జోక్ అని కూడా ఆమె అనుకోవడం లేదు. ఎందుకంటే అతడు అంత చీప్గా బిహేవ్ చేయడని ఆమెకు తెలుసు. అతి ప్రయత్నం మీద తనలోని సంచలనాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడిందామె. అతడితో ఓసారి మాట్లాడి విషయం తెలుసుకుంటాను. మీరేం దీన్ని గురించి వర్రీ అవ్వకండి డాడీ. చివరి పదం చాలా అభిమానంగా, అనునయంగా అంది ఆరాధన. అంత షాక్ని తనలోనే దాచుకుని తనని అనునయిస్తోన్న కూతుర్ని చూసి ఆయన గుండె చెరువైంది. చాలాసార్లులాగే అనుకున్నాడు రామ్మోహన్ రావు గారు. ఆరాధన నా తల్లి కావలసింది, కూతురైంది. నా చిట్టి తల్లికి నేనెంత రుణపడిపోతున్నానో. మరు జన్మలోనైనా నా బిడ్డ కడుపును పుట్టే అదృష్టం నన్ను వరిస్తే బావుణ్ణు అని. ఏ బిడ్డకైనా అంతకంటే కావలసిందేముంది? ఆరాధన లేచి పాలతో పాటు 2 స్లీపింగ్ పిల్స్ తండ్రికిచ్చి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. విషాదంగా నవ్వుకున్నాడాయన. ఆ మాత్రల్ని ఆయన మింగలేదు. ఆ రాత్రి ఆయన నిద్రపోలేదు. ఆరాధన కూడా నిద్రపోలేదు. ఎప్పుడైనా నిద్ర పట్టనప్పుడు ఆమె గదిలో లైటు వెలుగుతుంటుంది. ఏదో చదువుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు ఆమె. ఈరోజు లైట్ అరిపిందంటే తండ్రిని మభ్యపెట్టడానికే. ఆ విషయం రామ్మోహన్ రావు గారికి తెలుసు. ఇలా నిద్రపట్టని భయంకరమైన కాళరాత్రులు ఆయన జీవితంలో ఇంతవరకు 3 ఒకటి 15 ఏళ్ల క్రితం తన భార్యకి క్యాన్సర్ అని, ఇక బ్రతకదని తెలిసినప్పుడు. రెండోసారి ఆరాధన యూకే వెళ్ళడానికి ముందు రాత్రి. మళ్ళీ ఇప్పుడు. అమ్మా, నెల్లూరు నుండి తాతగారిని పిలిపిద్దామా? ఏం సలహా ఇస్తారో తల్లిని అడిగింది శాంతి. నీ ఇష్టమే అంది శారదమ్మ హరిశ్చంద్రరావు ఆలోచనగా. పాపం ఈ మధ్య ఆయన మనవరాలు తప్పిపోయి కుటుంబం కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఆయన్ని మన సమస్యల మధ్యకి లాగడం ఇంకా కష్టపెట్టినట్టు అవుతుందేమో. అందులో ప్రీతం అంటే ముసలాయనికి ప్రాణం. మనం కూడా ఆలోచించాలమ్మా అన్నాడు. అదే నిజమే అన్నయ్య అంది శారదమ్మ దిగులుగా. ఎందుకు? ఆయనొచ్చి మాత్రం ఏం చేస్తాడు? భూత బైరాగికి కబురం పండి బాబు అని సతాయించింది లలితమ్మ. శాంతి ఆలోచనలో పడింది. విశ్వేశ్వరరావు గారు ప్రీతం తండ్రికి పినతండ్రి. ఆయనకి మగ సంతానం లేకపోవడంతో అల్లుణ్ణి ఇల్లరకం తెచ్చుకున్నాడు. ప్రీతం అంటే ప్రాణం ఆయనకి. ఏడాదిలో ఓ 4 నెలలైనా వచ్చి ఉంటారిక్కడ. దాదాపు 80 ఏళ్ల వయసులో కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉంటాడాయన. చాలా తెలివైనవాడు. ఆయన వచ్చుంటే తమకి కాస్త ధైర్యం వస్తుంది. కానీ పాపం ఆయన కుటుంబం కష్టాల్లో ఉంది. ఎలా? ఆరాధనైనా రాదే? ప్రీతం ప్రతి రాత్రి అక్కడికి వెళ్లడం మానలేదు. ఇప్పుడు అతడిలో కాస్త హుషారు కనిపిస్తోంది. 10 రోజులు దాటింది అతడు అక్కడికి వెళ్లడం మొదలుపెట్టి. శాంతి ఓసారి ఆ విషయం గురించి ప్రశ్నిస్తే దాన్ని గురించి తననేమీ అడగద్దని,
సమయం వస్తే తనే చెబుతానని ముక్తసరిగా అన్నాడు. అయితే అతడు ఇంట్లో ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ కలలుగంటున్న వాడిలా కనిపిస్తాడు. పగలు గది వదిలి రాడు. నీరసంగా కనిపిస్తున్నాడు. అతడి నీరసం రోజురోజుకి పెరిగిపోతుందని, బలమైన మనిషి కాబట్టి అంతగా పైకి కనబడ్డం లేదని శాంతి అనుమానం. ఈ మాట విని, అమ్మో, అయితే వీణ్ణి కామిని పిశాచమే పట్టిందే ఏకంగా. ఓర్నాయనో, దాన్ని వదిలించుకోవడం కష్టమే. మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది. అందులో వీడు అందగాడు, బంగారం లాంటి బిడ్డ గతేం కానుందో అంటూ శోకాలు ప్రారంభించింది లలితమ్మ. శారదమ్మ నిశ్చేష్టురాలైంది ఈ మాట విని. హరిశ్చంద్రరావు ఉలికిపడ్డా తర్వాత భార్యని తిట్టి గదిమి నోరు ముయించాడు. ఆరాధన ఇంకా ఊరు నుండి రాలేదు అనుకుంటున్న శాంతికి తెలీదు. ఆరాధన వచ్చిందని, మధ్యాహ్నమంతా ఎవరి గదుల్లో వాళ్ళున్నప్పుడు ప్రీతంతో ఓ అరనిమిషం మాట్లాడిందని. శాంతికి ఆమె రాకని గురించి ముందుగా తెలుసుంటే కాస్త బావుండేది. ఆరాధన ప్రీతం కంటే శాంతిని ముందు కలిసి మాట్లాడుంటే పరిస్థితి ఆమెకి వెంటనే అర్థమై ఉండేది. ఇదేమీ తెలియని ఆరాధన అతన్ని మామూలుగా కలవాలనుకుంది. అయిష్టంగా ఒప్పుకున్నాడు ప్రీతం.